జై బీసీ, జై శివాజీ. దేవగిరి వంశానికి చెందినటువంటి పులిబిడ్డ జిజియాబాయి గారి మరి పోరాట యోధుడు, కంటి చూపుతో దేశాన్ని శాసించినటువంటి బీసీ బిడ్డ ఛత్రపతి శివాజీ మహారాజ్కి జన్మనిచ్చిన రోజు ఈరోజు. మరి బీసీ శివాజీ ఆర్మీ ఫౌండర్ డాక్టర్ రేగా అరుణ్ బాబు గారి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా శివాజీ జయంతి వేడుకలు జరుపుకోవడం అనేది అభినందనలు. మరి తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలలో ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను అధికారికంగా ప్రకటించాలని, మరి విద్యార్థుల పాఠ్యాంశాలలో కూడా శివాజీ మహారాజ్ చరిత్రను పొందుపరచాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు ఈరోజు ప్రతి ఇంట్లో కూడా ఒక శివాజీని తయారు చేయాలని ప్రతి తల్లులను కూడా శిరసొంచి మనవి చేస్తూ ఉన్నాం. మరి ఎన్నో కుట్రలను కుతంత్రాలను ఛేదించుకుంటూ శివాజీ మహారాజ్ గారు స్వరాజ్యం వైపు అడుగులు వేశారు. మరి ఆయన చరిత్రను మనం తెలుసుకొని మన బీసీలు కూడా రాజాధికార దిశగా అడుగులు ముందుకు వేయాలని, బీసీలు అందరూ కూడా ఏకతాటిపై రావాలని, రాబోయే రోజుల్లో బీసీల రాజాధికార దిశగా అన్ని కుల సంఘాలు, అన్ని పార్టీలకు చెందినటువంటి బీసీలు ఏకం కావాలని, మరి బీసీ కులబంధులకు శిరసొంచి ప్రార్థిస్తున్నాం. అంతేకాదు ఈరోజు యువత కూడా శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకొని యువత గాంజాయిపై యుద్ధం ప్రకటించాలని, మరి గాంజాయి నిషేధిత దిశగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి రాబోయే రోజుల్లో బీసీలు అధికార దిశగా ముందుకు పోవాలంటే ప్రతి ఇంట్లో కూడా ప్రతి తల్లి కూడా ఒక శివాజీ మహారాజ్ని తయారు చేసినట్లు వాళ్ళ పిల్లలను తీర్చిదిద్దాలని శిరసొంచి మనవి చేస్తూ ఉన్నా.